వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మరికొన్ని గంటల్లో ఉప్పల్లో బిగ్ ఫైట్ జరగబోతుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ను ఢీకొట్టనుంది. ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా 2 మ్యాచ్లు గెలిచి ఊపు మీద కనబడుతుంది. హైదరాబాద్ టీం బ్యాటింగ్తో పాటుగా బౌలింగ్లో కూడా మెరుగుపడింది. ఎస్ఆర్హెచ్ ఈ నేపథ్యంలో చెలరేగి ఆడుతున్నారు యంగ్ ప్లేయర్స్. సెన్సేషన్గా మారారు ప్రఫుల్తో పాటుగా సకీబ్, శివాంగ్ కుమార్, ఇషాన్ మలింగ. ఇటు హైదరాబాద్ను సొంత గడ్డపైనే ఓడించేందుకు ఢిల్లీ పూర్తి స్థాయిలో ప్లాన్స్ వేస్తుంది. బ్యాటింగ్ పరంగా, బౌలింగ్ పరంగా ఈ 2 విభాగాల్లోనూ స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఢిల్లీ. సో రాహుల్తో పాటుగా నిశాంక్, అదేవిధంగా మిల్లర్స్తో పాటు బౌలింగ్లో చెలరేగి ఆడుతున్నారు ఎంగేడి, అదేవిధంగా అక్షర్ పటేల్. సో మొత్తం మీద ఈ రోజు జరిగేటువంటి మ్యాచ్లో వరుస విజయాలు ఎవరి వైపు వెళ్ళేటువంటి అవకాశం కనబడుతుంది. హైదరాబాద్ హ్యాట్రిక్ సాధించేటువంటి అవకాశం ఏమైనా కనబడుతుందా? మరీ ముఖ్యంగా పిచ్ ప్రభావంతో పాటుగా వెదర్ ఎఫెక్ట్ ఈరోజు ఏమైనా ఉండేటువంటి అవకాశాలు ఏమైనా కనబడుతున్నాయి? ఇప్పటి వరకు ఉన్నటువంటి పాయింట్ల పట్టికలో ఈ 2 టీమ్స్ కూడా 5-6 స్థానాల్లో కనబడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగేటువంటి మ్యాచ్ను తనకు అనుకూలంగా సన్ రైజర్స్ ఎలా మలుచుకునేటువంటి అవకాశం కనబడుతుంది? ఢిల్లీ నుంచి ఎలాంటి పోటీ ఉండబోతుంది? ఇదే విషయాలపైన నాతో పాటు విశ్లేషణ చేయడానికి స్పోర్ట్స్ ఎనలిస్ట్ వెంకట్ గారు నాతో పాటు అందుబాటులో ఉన్నారు. వెంకట్ గారు నమస్తే. ఓవరాల్గా ఈ రోజు జరిగేటువంటి మ్యాచ్లో ఇరు టీంల యొక్క బలహీనతలను ఒక్కసారి మనం పక్కన పెట్టేస్తే కొంతవరకు ఈరోజు వెదర్ ఎఫెక్ట్ ఎలా ఉండేటువంటి ఛాన్స్ ఉండొచ్చు అంటారు? ఉదయాన్నే భాగ్యనగరం మొత్తం చల్లగా ఉన్నటువంటి పరిస్థితి, 2 వెదర్ ఎఫెక్ట్తో పాటుగా పిచ్ ప్రభావం ఏ టీం మీద ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉండొచ్చు? ఎస్ సిరాజ్, మనకు హైదరాబాద్ లో మ్యాచ్ అనగానే ముఖ్యంగా ఇక్కడ పిచ్ కండిషన్ గురించి ఎక్కువగా మాట్లాడాలి. ఎందుకంటే బ్యాటింగ్ కి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పిచ్ కండిషన్ గురించి మనం ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం. ఈ రోజు కూడా పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగానే ఉండేటువంటి ఛాన్స్ అయితే కనపడుతుంది. ముఖ్యంగా నెంబర్ 2 పిచ్ అంటే ఈవినింగ్ జరిగేటువంటి మ్యాచ్లకు ముఖ్యంగా బ్యాటింగ్ చాలా అనుకూలంగా ఉంటుంది అనేది ఇప్పటి వరకు మనకున్నటువంటి సమాచారం. ఇదే పిచ్ మీద ఐపీఎల్ లో 2024లో ముంబై ఇండియన్స్ మీద హైదరాబాద్ 277 పరుగులు చేసింది. అలాగే గత సీజన్ లో పంజాబ్ కింగ్స్ మీద కూడా 245 పరుగులు చేసి అయితే కాపాడుకోవడంలో కొంత ఫెయిల్ అయింది. అయితే ఇక ఇక్కడ పగటిపూట జరిగేటువంటి మ్యాచ్ల కంటే కూడా రాత్రిపూట జరిగేటువంటి మ్యాచ్లకి ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది అనేటువంటిది ఎక్కువగా వినపడుతున్నటువంటి కామెంట్. కాబట్టి ఈ రోజు టాస్ గెలిచి అంటే హైదరాబాద్ కనుక బ్యాటింగ్ తీసుకుంటే 250 పరుగులు అయితే ఖచ్చితంగా చేయగలుగుతుంది అనేది స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకు అని అంటే ఈ రోజు మ్యాచ్ లో అంటే ఢిల్లీ వర్సెస్ హైదరాబాద్ తో పోలిస్తే కనుక ఇప్పటి వరకు అంటే పవర్ ప్లేకి సంబంధించి 5 మ్యాచ్ల్లో ఢిల్లీ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఎవరైతే ఉన్నారో టాప్ 3 బ్యాట్స్మెన్ కేవలం 12 సిక్స్లు మాత్రమే కొడితే అందులో హైదరాబాద్ కి సంబంధించి చూస్తే 34 సిక్స్లు కొట్టారు. కాబట్టి ఇక్కడ హైదరాబాదే బ్యాటింగ్ లో డామినేషన్ అయితే కనపడేటువంటి ఛాన్స్ కనపడుతుంది. ఇక ఢిల్లీకి సంబంధించి కనుక మనం చూసుకుంటే కేఎల్ రాహుల్ ఫామ్ లో ఉన్నప్పటికి కూడా కొంత దూకుడుగా ఆటలను ఫెయిల్ అవుతున్నాడు. అలాగే పదుమ్ని శంక కూడా ఒక మ్యాచ్ లో ఆడితే మరో మ్యాచ్ లో సరిగా ఆడలేకపోతున్నాడు అనేటువంటి విమర్శలు ఉన్నాయి. కాబట్టి ఈ మ్యాచ్ కి సంబంధించి కనుక వాళ్ళిద్దరూ ఫామ్ లోకి వస్తే మాత్రం ఢిల్లీ భారీ స్కోర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక హైదరాబాద్ కి సంబంధించి చూసుకుంటే వాళ్ళిద్దరు కూడా అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ వీళ్ళిద్దరి మీదనే హైదరాబాద్ బ్యాటింగ్ అనేది డిపెండ్ అయ్యి ఉంది. అందుకనే వాళ్ళు భారీ స్కోర్లు చేసే విషయంలో ఫెయిల్ అవుతున్నారు. మొన్న కూడా అదే జరిగింది. మీరు హైదరాబాద్ బ్యాటింగ్ అంటున్నారు, కానీ అక్కడ ఢిల్లీ పూర్తి స్థాయిలో బ్యాటింగ్ తో పాటుగా బౌలింగ్ లో కూడా స్ట్రాంగ్ గానే కనపడుతుంది కదా, అంటే దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అయితే ఢిల్లీ బ్యాటింగ్ లో స్ట్రాంగ్ గానే ఉంది, కానీ హైదరాబాద్ రేంజ్ లో టాప్ ఆర్డర్ బలంగా లేదు. అంటే పవర్ ప్లే లో భారీగా పరుగులు చేయగలిగేటువంటి క్యాపబిలిటీ ఉన్నటువంటి ప్లేయర్స్ లేరు అనేది ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి విమర్శ. కాబట్టి దాన్ని కనుక ఢిల్లీ అధిగమిస్తే సరిపోతుంది. ఇందాక నేను చెప్పింది కూడా అదే, వాళ్ళు 34 సిక్స్లు కొట్టారు ఇప్పటి వరకు కూడా హైదరాబాద్ టాప్ 3 బ్యాట్స్మెన్. కాబట్టి ఢిల్లీ విషయంలో చూస్తే 12 సిక్స్లు మాత్రం వాళ్ళు ఆడినటువంటి 5 మ్యాచ్ల్లో. కాబట్టి వాళ్ళు ఫస్ట్ ఓవర్ నుంచే ఫస్ట్ బాల్ నుంచే డామినేషన్ అనేది హైదరాబాద్ తరఫున కంటిన్యూ అవుతుంది. కానీ ఢిల్లీ అది వాళ్ళు నిలబడిన తర్వాత ఆడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ విషయంలో కనుక ఢిల్లీ సరిగా వర్కౌట్ చేస్తే మాత్రం మంచి రిజల్ట్ ఉంటుంది. సో కొంతవరకు ఈ రోజు జరిగేటువంటి మ్యాచ్లో హైదరాబాద్ టీం హ్యాట్రిక్ వైపుగా అడుగులు వేసే పరిస్థితులు ఉంటుంది అనుకోవచ్చు. అదే పాయింట్ల పట్టికలో కూడా 2 టీమ్స్ పక్కనే కనబడుతున్నాయి, 5th ప్లేస్ 6th ప్లేస్. అవును. అయితే ఇక్కడ ఢిల్లీ బౌలింగ్ ను ఎలా ఎదుర్కొంటారు? ఎందుకంటే ఢిల్లీ బౌలింగ్ ఇక్కడ కొంత కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఢిల్లీ బౌలింగ్ లో ముఖేష్ కుమార్ గానీ, కుల్దీప్ యాదవ్ గానీ, లుంగి ఎంగిడి గానీ వీళ్ళు కొంత కీలకంగా ఉన్నటువంటి బౌలర్స్. కాబట్టి వీళ్ళని ఎదుర్కోవడం అనే అక్షర్ పటేల్ గానీ వీళ్ళని ఎదుర్కోవడం అనేది కొంత హైదరాబాద్ కు సవాల్ కావచ్చు. ముఖ్యంగా కొత్త బంతితో లుంగి ఎంగిడి బౌలింగ్ అనేది హైదరాబాద్ కు పెద్ద సవాల్ అవుతుంది. కాబట్టి ఒకవేళ కొత్త బంతి కనుక పవర్ ప్లేలో ఫస్ట్ ఓవరే వాళ్ళకి ఎంగిడీకి ఇస్తే మాత్రం
ట్రావిస్ హెడ్ కానీ అభిషేక్ శర్మ కానీ వీళ్ళిద్దరు ఇబ్బంది పడేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ వాళ్ళిద్దరు ఇబ్బంది పడితే మిడిల్ ఆర్డర్ అంత గొప్ప బలంగా లేదు కాబట్టి హైదరాబాద్ భారీగా పరుగులు చేసేటువంటి అవకాశాలు తక్కువగా ఉంటాయి. మొన్న చెన్నై మీద జరిగింది అదే. సో కొంతవరకు అంటే ఓపెనర్ల ప్రభావం ఈ రోజు జరిగే మ్యాచ్లో ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? నాకు తెలిసి అయితే హైదరాబాద్ ఓపెనర్లే డామినేషన్ కనపడుతోంది. అటు ఢిల్లీకి సంబంధించి నిస్సంక కానీ కేఎల్ రాహుల్ కానీ వీళ్ళంతా బలంగా కనపడలేదు. అలాగే వీళ్ళు బ్యాటింగ్ ఆర్డర్ కి సంబంధించి కూడా ట్రిస్టన్ స్టబ్స్ ని మంచి ప్లేస్ లోనే ఆడిస్తున్నారు కానీ అశుతోష్ శర్మను సరిగా వాడుకోవటం లేదు అనేది అయితే అర్థమవుతుంది. మరి ఈ బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో వాళ్ళు ఎలా చేస్తారనేది చూడాలి. కానీ హైదరాబాద్ కంప్లీట్ గా బ్యాటింగ్ ఆర్డర్ వీళ్ళ మీద అభిషేక్ శర్మ ట్రావిస్ హెడ్ మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలి. అలాగే ఇషాన్ కిషన్ కూడా కొంత ఈ మధ్య మళ్ళీ అతను ఫెయిల్ అవుతున్నాడు కాబట్టి దాని మీద కొంత వర్కౌట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో కొంతవరకు అంటే పిచ్ ఎఫెక్ట్ ఏమో హైదరాబాద్ కలిసి వస్తుంది అంటున్నారు. ఓవరాల్గా స్కోర్ ఎంత ఉండే అవకాశం ఉండొచ్చు? ఫస్ట్ కనుక హైదరాబాద్ బ్యాటింగ్ చేస్తే 220 పైన ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే పిచ్ కంప్లీట్ గా బ్యాటింగ్ అనుకూలంగా ఉండేటువంటి పిచ్ ఫస్ట్ బాల్ నుంచే అది బ్యాటింగ్ అనుకూలంగా కనపడుతుంది. ఎందుకంటే ఫ్లాట్ ట్రాక్ కాబట్టి ఖచ్చితంగా దాని మీద భారీగానే పరుగులు చేయొచ్చు. సో కొంతవరకు అంటే ప్రతి మ్యాచ్ మనం ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ దగ్గర నుంచి చూసుకున్నప్పుడు ప్రతి రోజు జరిగేటువంటి మ్యాచ్లు ఎవరో ఒకరు బాగా హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు ఉన్నటువంటి ఈ రెండు టీంలో ఎవరు కొంతవరకు హైలైట్ అవుతారు, ఎవరి మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకునే అవకాశం ఉండొచ్చు అంటారు? ఈ రోజు నాకు తెలిసి ఢిల్లీకి సంబంధించి కేఎల్ రాహుల్ నుంచి నేను మంచి ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అలాగే హైదరాబాద్ కి సంబంధించి కనుక ఇషాన్ కిషన్ నుంచి మంచి ఇన్నింగ్స్ అయితే వస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే అతను గత 2-3 మ్యాచ్ల్లో సరిగ్గా ఆడలేదు కాబట్టి ఈ రోజు మ్యాచ్ లో ఖచ్చితంగా బాగా ఆడతాడనేది నా నమ్మకం. కాబట్టి చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది. ఓకే సార్, ఫైనల్ క్వశ్చన్, రెండు టీంలలో ఈరోజు విన్ అయ్యే అవకాశాలు ఎవరికి ఎక్కువ ఉన్నాయి? నాకైతే హైదరాబాద్ కి ఎక్కువగా కనపడుతున్నాయి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని బట్టి. మరి అంటే ఫస్ట్ బ్యాటింగ్ కనుక హైదరాబాద్ చేస్తే ఢిల్లీకి ఛాన్సెస్ అయితే ఉండొచ్చు. ఓకే, విన్ హైదరాబాద్ ఉంటే ఢిల్లీకి లేకపోవడానికి కారణం ఏంటంటే అంటే అక్కడ ఉన్నటువంటి మైనస్ ఢిల్లీ ఓపెనింగ్ పెయిర్ అనేది సరిగా లేదు. వాళ్ళిద్దరు కనుక పవర్ ప్లేలో సరిగా నిలబడి ఆడగలిగితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే, రైట్ వెంకట్ గారు, థ్యాంక్ యూ. ఓవరాల్గా మరికొన్ని గంటల్లో ఉప్పల్లో బిగ్ ఫైట్ మొదలు కాబోతున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ను ఢీకొట్టనుంది ఢిల్లీ క్యాపిటల్స్. సో వరుసగా 2 మ్యాచ్ల్లో గెలిచి ఊపు మీద కనబడుతుంది హైదరాబాద్ టీం. బ్యాటింగ్తో పాటుగా బౌలింగ్లోనూ హైదరాబాద్ మెరుగుపడిన పరిస్థితులు మనం చూస్తున్నాం. సో చెలరేగి ఆడుతున్నారు యంగ్ ప్లేయర్స్. సో సెన్సేషన్గా మారుతున్నారు ప్రపుల్తో పాటుగా సకీబ్, శివాంగ్ కుమార్, అదేవిధంగా ఇషాన్ మలింగ. ఇటు హైదరాబాద్ను సొంత గడ్డపైన ఎలాగైనా ఓడించేందుకు ఢిల్లీ కూడా ప్లాన్ వేస్తున్న పరిస్థితులు. సో బ్యాటింగ్తో పాటుగా బౌలింగ్ విభాగాల్లో కూడా ఢిల్లీ టీం స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సో రాహుల్తో పాటు నిశాంక, అదేవిధంగా మిల్లర్స్తో పాటుగా బౌలింగ్లో చెలరేగి ఆడుతున్నారు ఎంగిడి, అక్షర్ పటేల్. చూడాలి ఈరోజు జరిగేటువంటి మ్యాచ్లో ఏ టీం విజయ అవకాశాల వైపు అడుగులు వేయబోతుంది. పక్క స్థానాలు కాస్త ఒకవైపు హ్యాట్రిక్ దిశగా హైదరాబాద్ అడుగులు వేసేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. బౌలింగ్ పరంగా, బ్యాటింగ్ పరంగా ఒకవైపు మెరుగుపడుతున్నటువంటి టీం, ఒకవైపు బలంగా కనబడుతున్నటువంటి టీం. ఈ రోజు జరిగేటువంటి మ్యాచ్లో ఎవరు ఎక్స్పెక్టేషన్స్ దాటి స్కోర్ చేయబోతున్నారు, ఎవరు ఈ రోజు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలవబోతున్నారు, ఈరోజు సాయంత్రం వెదర్ ఎఫెక్ట్, అదేవిధంగా పిచ్ ఎఫెక్ట్ ఏ టీం మీద ఎక్కువగా పడేటువంటి అవకాశం కనబడుతుంది. ఈ అన్ని ప్రశ్నలకు ఈరోజు సాయంత్రం సమాధానం అయితే చాలా స్పష్టంగా రాబోతుంది.